సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో ఆయన సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబుకి వయస్సు పెరిగింది కానీ బుద్ధి మారలేదని విమర్శించారు. ఊర్లో పోయే మారెమ్మను ఇంటికి తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఇప్పుడు అయితే మీకు జింతా జింతా చేస్తారని ఎమ్మెల్యే జయరాం అన్నారు. అంబటి రాంబాబుకి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికేమైనా గుర్తించినారా? ఏదో తేడా కనబడిందా? క్వశ్చన్కి ఆన్సర్ లేదు కదా. నేను చెప్తా చూడండి, అది కూడా మీకు ఎట్లా తెలుసు పాపము, నాకు తెలిసిన విషయాలు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయాలు బయటపడినాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అనేసి. అప్పుడు ఆయనది కటింగ్ ఎట్లుందంటే నల్లగా ఉండే జుట్టు. ఆ నల్లగా ఉన్న జుట్టుని అది బయటపడే లోపల ఒక వారానికే తెల్లగా అయిపోయేది జుట్టు అంతా. ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ వయసు అయిపోయింది పాపం, సంబరాలు రాంబాబు